నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్ లో ఉన్నాం. మనతో పాటు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఆ, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల ఏమైనా అభివృద్ధి చెందిందా ఇప్పటి వరకు? అభివృద్ధి అని అంటే వాళ్ళ జేబులు అభివృద్ధి చెందినాయి, వాళ్ళ మనుషులు వాళ్ళ కార్యకర్తలు అభివృద్ధి చెందినది తప్ప ప్రజలు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందలే. వాళ్ళ దేంట్లో చూసినా ఇలా గతంలో ఇసుక మాఫియా ద్వారా కోట్లు దండుకొని ఇలా కాళ్ళకు చెప్పులు లేనోళ్ళు కార్లలో తిరుగుతురు, గుంటెడు జాగలేనోడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇసుక లారీల కింద తొక్కి నేరళ్ళ సంఘటన అయితేంది. ఇలా నేరళ్ళ సంఘటన దాని గురించి ఇప్పటికీ కూడా ఆయన క్షమాపణ కూడా చెప్పలే. కనీసం మరి ఏం జరిగింది, అసలు ఆ ఘటనలో నిజంగానే సామాన్యులు చనిపోయారా లేదా అని చెప్పి కూడా వాళ్ళని కలవడం కానీ అసలు వాళ్ళ కేసులు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. ఏం చేసినా కేటీఆర్ ఒకటే, షాడో ముఖ్యమంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఆయనే 6 నెలలకు ఒకసారి దొంగలు పడ్డాక కుక్కలు మరిగినట్టు 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఇలా గతంలో మొన్నటికి మొన్న వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోతే కూడా తిరిగి చూసిన పాపన పోలేదు. ఇలా ఆయన ఫోన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మాట్లాడిండు, నేను వారానికి ఒక్క రోజు వస్తా, 4 రోజులకు ఒకసారి సిరిసిల్లనే అనుకుంటా, ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటా అని చెప్పిండు. కానీ 6 నెలలకో సంవత్సరానికో ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు, ఇష్టం ఉన్నప్పుడు పోతాడు. వీళ్ళ అభివృద్ధిలో శూన్యం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయండి. మేము గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటున్నాం. ఇలా మాకు పదవులు అవసరం లేదు, మాకు కూడా పదవులు అవసరం లేదు. కేకే మహేందర్ రెడ్డి గారికి పదవి వస్తే ఆ సిరిసిల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. అంటే ఇక్కడ అధికార పార్టీ అండదండలతోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చాలా హింసిస్తున్నారని కూడా కేటీఆర్ చాలా సార్లు మాట్లాడారు సిరిసిల్ల నియోజకవర్గాన్ని. ఇలా హింసించడం అని అంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కేటీఆర్ కు. ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో అడ్డగోలు సంపాదించారు ఒక్కొక్కడు. ఇలా కోట్లు సంపాదించి సర్పంచ్ నిలబడితే వాడు 50 లక్షలు కోటి రూపాయలు పెడుతుండు. ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఇలా 50 సిరిసిల్ల నియోజకవర్గంలో 50 సర్పంచులు మేము గెలిచినాం అంటారు. ఎట్లా గెలిచిరు? ఇలా వాళ్ళు పైసలు వంచి మందు వంచి ఎన్ని ప్రలోభాలకు గురి అయ్యాలో అన్ని ప్రలోభాలకు గురి చేసి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో గెలుపొందుతారు వాళ్ళు. ఇలా ప్రతిపక్షంలో ఉండి మేము ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు ఒక్కో సందర్భంలో వట్టిగా డబ్బులకు లోనై ఇలా కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇవ్వకుండా అడ్డగోలుగా వాళ్లకు ఇష్టారాజ్యంగా కోట్లు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, అడ్డగోలు సంపాదించారు. వాడు సర్పంచ్ నిలబడితే 50 లక్షలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఇలా 50 సర్పంచులు మేము గెలిచినామని చెప్పి మొన్నటికి మొన్న కేటీఆర్ చెప్పింది కదా. ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా వాళ్ళే గెలుపొందుతారు. ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించారు. ఇలా ఒక్క సర్పంచ్కి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తుండు. ఇలా మా ముస్తాబాద్ టౌన్ లా 15 లక్షలు ఇచ్చిండు సర్పంచ్ అభ్యర్థికి. 15 లక్షలు దేనికి ఖర్చు పెడుతురు? ఇలా పైసలు ఉన్నోనికే పదవులు ఇస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా కష్టపడ్డ వాళ్ళ దాంట్లో కూడా గుర్తింపు లేదు. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మీ అమ్మ మేము ఇంతగానో కష్టపడితే కనీసం మాకు కూడా పదవులు ఇస్తలేరు అది ఇదని చెప్పి. సో అంటే ఇప్పుడు మీ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన నాయకత్వం లేదు, అంటే కొట్లాడటంలో లేరని పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. సో దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అయితే ప్రోటోకాల్ విషయం, ఇప్పుడు దాదాపు సిరిసిల్ల నియోజకవర్గానికి 7 సార్లు గెలిచిండు కేటీఆర్. ఒక కొండను ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వాది, ఆయనకు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తేనే ఇలా ఆ కొండను ఢీ కొట్టగలుగుతాం. ఆ కొండను ఢీ కొట్టాలంటే మా దాంట్లో కొంతమంది కోవట్లు ఉన్నారు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కానీ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ కేటీఆర్ ను ఏ నియోజకవర్గంలో తిరగనియద్దు, రాష్ట్రంలో ఆయనకు సంఖ్యలు వేయాలంటే ఇలా కేకే మహేందర్ రెడ్డికి ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తేనే ఆయన ఎక్కడ తిరగలేకుండా అవుతాడు, కనీసం నియోజకవర్గంలో కూడా తిరగలేకుండా అవుతాడు. ఓడిపోతే ఇలా నల్లముఖం అవుతుంది. అసలు పిట్టని ఆడబెట్టి గురి పెట్టాలి కానీ ఈ కొసరగాళ్ళతో ఏమవుతుంది అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, అంటే ఏమన్నా అభివృద్ధి జరిగిందా సిరిసిల్ల కేటీఆర్ గారి హయాంలో?
కేటీఆర్ గారు సిరిసిల్లాలో 2009లో గెలిచిన తర్వాత సిరిసిల్ల మాది సిరిసిల్ల, నేను ఒక పద్మశాలిని. సిరిసిల్లలో ఒకప్పుడు కాటన్ పరిశ్రమ, పాలిస్టర్ పరిశ్రమ ఉండేది. ఈయనే ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల ఆత్మహత్యలను తగ్గించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చి అంతకుముందు సిరిసిల్లలో మంచిగా నడుస్తున్నటువంటి కాటన్ పరిశ్రమను, పాలిస్టర్ పరిశ్రమను మొత్తం బొందబెట్టిండు. తీసుకొచ్చి బతుకమ్మ చీరలు అని చెప్పి బతుకమ్మ ఒక పండుగ పేరును తీసుకొచ్చి పెట్టి మొత్తం సిరిసిల్ల నేత కార్మికులకు అలాగే ఆసాములకు బతికే లేకుండా చేసిండు. ఆ ఘనత కేటీఆర్కే దక్కుతుంది. ముఖ్యంగా పైసలన్నీ లీగల్గా వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు లక్షల్లో కోట్లల్లో దోచిపెట్టిన ఘనత, బతుకమ్మ చీరల పేరుతో దోచిపెట్టిన ఘనత కేటీఆర్కే ఎందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రజాపాలనలో బతుకమ్మ చీరలతోటి నేత కార్మికులు కానీ, ఆసాములు కానీ ఎవరు బాగుపడలేదని చెప్పి, ఆ స్కీమ్ మంచిది కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి చీరలను, నాణ్యమైన చీరలను మన నేత కార్మికులకు ద్వారా నేయించి తెలంగాణ రాష్ట్ర మా ఆడపడుచులందరికీ పంచడం జరిగింది. ఆ చీరలను మీరు చూశారు ఎంత నాణ్యతతో ఉన్నాయో. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా వాటిని కట్టుకొని సంతోషపడతా ఉన్నారు. సో అది ప్రజాప్రభుత్వం చేసేటువంటి ఆలోచన. ప్రజాప్రభుత్వం ఏదైనా ప్రజా అభివృద్ధి కోసమే పథకాలు తీసుకొస్తుంది, ఏదైనా చేస్తుంది అనడానికి అదొక నిదర్శనం. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ చేసింది శూన్యం. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇసుక మానేరు నది ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మానేరు నదిలో ఇసుక ఒక 2 తాడ్జెట్లంతా ఇసుకుండే, ఇప్పుడు మొత్తం నేలమట్టం అయిపోయింది. ఆ ఇసుకను హైదరాబాద్ లాంటి మహానగరాలకు తరలించే ప్రయత్నంలో నేరేళ్లలో కొంతమంది పేదలను తొక్కించి ఒక 2 చనిపోవడం కూడా జరిగింది. ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళు నిరసన ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. వాళ్ళ వెన్నుపూసలు లేకుండా అయిపోయినా ఇప్పుడు స్టిక్కులు పట్టుకుని నడిచే పరిస్థితి ఉంది. ఆయన ఏం అభివృద్ధి చేసిండు? సిరిసిల్ల పట్టణంలో లైట్లు పెట్టించిండు, డివైడర్లు పెట్టించిండు, రోడ్లు వేయించిండు అభివృద్ధి పేరుతోటి. ఎందుకంటే బయట చూపెట్టుకోవడానికి ఇవన్నీ చేసిండు, కానీ లోటారం ఊపర్ శర్వాని అందరు పరేషాని అన్నట్టు వర్షం పడితే మొత్తం సిరిసిల్లాలో సగం ఊరు మొత్తం సముద్రం లాగా మారిపోతుంది. అది ఆయన చేసిన అభివృద్ధి. ఎక్కడ అభివృద్ధి ఉంది? అభివృద్ధి అంటే మానవాభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ప్రజలకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, విద్యా అభివృద్ధి జరగాలి, వైద్యపరంగా అభివృద్ధి జరగాలి. అలాంటివి ఏమీ జరగలేదు. కేవలం కార్యకర్తలను, నాయకులను పెంచి పోషించిన ఘనత కేటీఆర్కు దక్కింది. అదే ఆయన చేసిన అభివృద్ధి.